అబ్బే ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదు బ్రో. హైరింగులు లేవు, పింక్ స్లిప్లే. అక్కడికే వచ్చేస్తాం, ఏమైనా మంచి జాబ్ ఉంటే చూడు. ఇది అమెరికాలోని ఓ తెలుగు టెక్కి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సీనియర్ మేనేజర్కు ఫోన్లో చేసుకున్న అభ్యర్థన. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ సంగతి స్పష్టం చేస్తోంది. ఇక గణాంకాల పరంగా చూస్తే దిమ్మ తిరగడం ఖాయం అనిపిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం లక్షల జీతాలతో ఎందరి జీవితాలను మార్చింది. కొన్నిసార్లు అంతే స్థాయిలో జీవితాలను తలకిందులు చేసింది. అంతేందుకు 2008లో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఎదురైంది. ఆ సమయంలో కొలువులు పిట్టల్లా రాలాయి. ఇక కొన్నేళ్లుగా ప్రసిద్ధ కంపెనీలు సైతం లే ఆఫ్లు ప్రకటిస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఇది ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం అని చెప్పచ్చు. ఐటీలో ఇప్పుడు ఎప్పుడు జాబ్ పోతుందో తెలియని పరిస్థితి. 2024 మొదలై 6 నెలలు కూడా కాలేదు. 337 సంస్థలు 98,834 మంది టెక్కీలను పీకి పారేశాయి. 2022లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని తొలగించాయి. నిరుడు దీనికి 59% పైగా లే ఆఫ్లు పెరిగాయి. మొత్తం 2,62,915 ఉద్యోగాలు పోయాయి. కరోనా సమయంలో ఎక్కువ మందిని తీసుకోవటం, ఆ తరువాత ఆర్థిక సంక్షోభం రావడమే ప్రస్తుత దుస్థితికి కారణం. ఖర్చు తగ్గించుకోవడంపై కంపెనీల ఆలోచన కొనసాగితే 2024లో ఉద్యోగాల ఊస్టింగ్ కొనసాగడం ఖాయం అనే సూచనలున్నాయి. నేడు లే ఆఫ్లతో 20,000 మంది టెక్కీలపై ప్రభావం పడింది అనేది ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం అంచనా. మరో నివేదిక ప్రకారం 2024లో మొదటి 5 నెలల్లోనే కొన్ని బడా ఐటీ కంపెనీల నుంచి 2,000 నుంచి 3,000 మందిని గుట్టు చప్పుడు కాకుండా పంపేశారు. వారి రిలీవింగ్ లెటర్లో టెర్మినేటెడ్ అని ఉంటుంది. దీంతో ఇంకో ఉద్యోగం వెతుక్కోవడం కష్టంగా మారుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే ఉద్దేశంలో వారితో విపరీతంగా పని చేయిస్తున్నారు. పనికిరాని పనులు అప్పగిస్తున్నారు. పైకి తిరిగి తక్కువ రేటింగ్ ఇస్తూ వారంతట వారే రాజీనామా చేసే పరిస్థితులు కల్పిస్తున్నారు.